హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పులిహోర పులుసు అండి. ఇది ఒక 20 days వరకు అయితే నిల్వ ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఒక స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి 1/2 teaspoon మెంతులు, 1/2 teaspoonకి కొంచెం ఎక్కువ జీలకర్ర, 1/2 teaspoon మిరియాలను వేసి కొంచెం దూరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఒక మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసేసుకొని వీటన్నిటినీ కూడా చక్కగా లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలండి. ఎంత చక్కగా వేగితే అంత మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ నేను 100 నుంచి 120 గ్రాముల వరకు చింతపండు తీసుకొని నానబెట్టేసుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. చూడండి, ఇదే అన్నమాట. ఇంత చిక్కగా వచ్చింది చింతపండు గుజ్జు అనేది. మీరే చూడండి. ఇలా చిక్కటి చింతపండు గుజ్జునైతే తీసుకొని సపరేట్గా ఒక బౌల్లోకి అయితే పెట్టుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న గుజ్జు మొత్తాన్ని కూడా సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకుందామండి. ఇందులోనే లిటిల్ బిట్ వాటర్ కూడా యాడ్ చేశానన్నమాట. ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలండి. ఇందులోనే గుప్పెడన్ని కరివేపాకు రెమ్మలు, 1/2 teaspoon అంతా పసుపు కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని వీటన్నిటిని కూడా ఉడకనిద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పులుసు గిన్నె మొత్తం కూడా స్టవ్ పైన పెట్టేసి మంట సిమ్లోనే ఉంచుకోవాలన్నమాట. ఇందులోనే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని సిమ్లోనే చక్కగా ఉడికించుకోవాలండి. ఇది ఇలా ఉడుకుతూ ఉండగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఐటమ్ ఉంది కదండి, అవన్నీ కూడా మనము మిక్సీ చేసుకొని పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ చింత పులుసు మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి మూత పెట్టేసి సిమ్లోనే చక్కగా ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ చిన్నగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా దొడ్డు ఉప్పు వేసుకోవాలండి. ఈ ఉప్పు అయితేనే బాగుంటుందన్నమాట. ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అయితే మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ మన పులుసు అయితే చక్కగా ఉడుకుతుంది అన్నమాట. పులుసు ఎంత చక్కగా ఉడికితే అంత మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఒకవేళ సరిగ్గా ఇప్పుడు ఉడకకపోతే మళ్ళీ మనం ఉడికిస్తాం కాబట్టి అప్పుడైనా సెట్ అవుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే మనం పులుసుని ఒక 6 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఇక్కడ మన పులుసు అయితే చక్కగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం దింపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇదే స్టవ్ పైన వేరొక బాండీ పెట్టేసుకొని ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడవగానే ఇందులోనే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలను కూడా వేసేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా వేసేసుకొని సిమ్లోనే పెట్టేసుకొని వీటన్నిటిని కలుపుతూ చక్కగా ఎంతవరకు వీలైతే అంత చక్కగా ఫ్రై చేసుకోండి. అప్పుడే పప్పులన్నీ కూడా క్రిస్పీగా మెత్తబడకుండా ఉంటాయన్నమాట. కొన్ని వరకు మిరియాలను కూడా వేసేసుకోవాలండి. ఇందులోనే 2 చిటికెళ్ళంతా ఇంగువ కూడా వేసుకున్నట్లయితే మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇందులోనే 6 నుంచి 7 ఎండుమిరపకాయలను కూడా వేసేసుకొని వీటన్నిటినీ కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మనము తినేటప్పుడు పప్పులన్నీ పల్లీలు కూడా క్రిస్పీగా తగులుతూ ఉంటాయన్నమాట. మనము పులుసు ఇందులోనే పోసి ముందే ఉడకబెట్టుకున్నట్టయితే పప్పులు కాస్త మెత్తబడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ పులిహోర పులుసు అయితే ఒక 15 రోజుల నుంచి 20 రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి. టేస్ట్ మాత్రం కూడా మారదన్నమాట. ఇందులోనే కాస్తంత పసుపు, కొంచెం కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేయండి. పసుపు అవసరమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ముందుగా మనము ఉడికించి పెట్టుకున్న చింతపండు పులుసు మొత్తాన్ని కూడా కొంచెంగా పోసుకుంటూ ఈ
పులుసు మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నట్టయితే ఎంతో కమ్మనైన టేస్టీగా ఉండే పులిహోర పులుసు అనేది రెడీ అండి. మనము ఈ పులుసుని ఒక్కసారి ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే పులిహోర మన కళ్ళ ముందుకు వచ్చేస్తుందండి. సో ఎంతటి టేస్టీగా ఉండే పులిహోర పులుసుని ఎలా చేసుకోవాలో సింపుల్గా అయితే ఈరోజు వీడియోలో చూసేశారు కదా. చూసేసి అలా వెళ్ళకుండా ఒక కామెంటో లైకో షేరో చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన పులుసు అయితే చక్కగా ఉడికింది కదండి. ముందుగా మనము మిక్సీ చేసి పెట్టుకున్న పొడి అండి. ఈ పొడి మొత్తం కూడా వేస్తున్నాను. ఇందులోనే కాస్త బెల్లము, ధనియాల పొడి వేస్తున్నానండి. ధనియాలు ఉంటే డైరెక్ట్గానే ధనియాలను కూడా వేయించేసుకొని అవి పొడి మొత్తాన్ని కూడా ఒకేసారి కలిపేసుకోండి. ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మన పులిహోర పులుసు అయితే చిక్కబడింది, దగ్గరకు వచ్చేసింది. ఒక్క నిమిషం అలా ఉంచేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు చూద్దామండి, మూత తీసి చూడండి, పులిహోర పులుసు అయితే మంచి సువాసనతో రెడీ అయ్యిందండి. మీరు కూడా ఈ వీడియో చూస్తూ ఒక్కసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పులుసు అయితే చాలా రోజులైతే నిల్వ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో అయితే 20 days 1 month వరకు అయితే ఉంటుందండి. అలాగే ఫ్రిడ్జ్ లేకుండా ఉన్న వాళ్ళకు ఒక 10 days వరకు బూజు పట్టకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి సాల్ట్ అనేది మనం ఎంత కరెక్ట్గా వేసుకుంటే ఈ పులిహోర పులుసు అంత కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఒకసారి మీకోసం వీడియోలో కలిపి చూపిస్తున్నానండి. ఆయిల్ రెడీగా చేసి పెట్టుకున్న అన్నంలోకి కాస్త పసుపు, నూనె వేసి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలండి. ఇందులోనే మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పులిహోర పులుసు ఉంది కదండి, అది మొత్తం కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని వేడివేడిగా తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన పులిహోర రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.